బుజ్జి బుజ్జి బొమ్మలు. నాకు పాయసం తినాలనిపిస్తుంది. ఎలాగైనా ఈరోజు పాయసం తినాలి. కానీ ఇంట్లో ఏమీ లేవు. ఏం చేయాలబ్బా? ఒక ఆలోచన. పెద్దన్న పాయసంలోనికి కొంచెం చక్కెర తక్కువైందన్నా. ఒక కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా? దానిదేముందిలే తమ్ముడు, తీసుకో. నీకంటేనా? గుర్రం బావా. ఏం బామరిది? ఏమీ లేదు బావా, పాయసంలోనికి కొంచెం సేమియా తక్కువైంది. ఒక కప్పు సేమియా ఇస్తావా? నీకు మళ్ళీ ఇచ్చేస్తా. దానిదేముందిలే బామరిది, తీసుకో. ఇప్పుడు మా ఎలికత్త దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వస్తాను. ఎలుకత్త. ఏమలేడు? ఏమీ లేదత్త, పాయసంలోనికి కొంచెం పాలు తక్కువయ్యత్త. ఒక కప్పు పాలు అప్పుగా ఇస్తావా? దానిదేముందలాలుడు, పాలే కదా, తీసుకో. అబ్బా, అన్ని వస్తువులు వచ్చేసాయి. ఇప్పుడు పాయసం రెడీ చేసేస్తా. పాయసం రెడీ అయిపోయింది. అబ్బా, వాసన మాత్రం ఎలా లేదు. అబ్బా, ఈ ఆలోచన ఏదో చాలా బాగుంది. ఎవరో వస్తున్నారు. అమ్మో, వీళ్ళెందుకు ఇప్పుడు వస్తున్నారు? ఏం తమ్ముడు, పాయసం అయిపోయిందా? ఈ అన్నకి ఇచ్చేది ఏమన్నా ఉందా లేదా? రా అన్న, నీకన్నా ఎక్కువ. ఇదిగో తీసుకో. తమ్ముడు సూపర్. నా జన్మలో ఇంత రుచికరమైన పాయసము ఎప్పుడు త్రాగలేదు. ఈ పెందన్న ఉన్న పాయసంలో కొంచెం పాయసం తాగేశాడు. ఈ పాయసం కూడా మిగిలిన తాగేయాలరా బాబు. ఎవరో వస్తున్నారే. ఏం బామరిది, పాయసం వాసన 10 మైళ్ళ వరకు గమ్మున కొడుతూ ఉంది. నాకేమైనా ఇచ్చేది ఉందా లేదా? తాగే ముందే రావాలా అందరూను. గుర్రం బావా, తాగిపోతే రా. బావమరిది, పాయసము చాలా బాగుంది. పాయసము కొంచెం మాత్రమే ఉంచారు. ఎవరు వస్తున్నారు? ఏమల్లుడు, పాయసం చాలా రుచిగా చేసావంట. నాకు ఏమైనా ఉందా? రా అత్త, నీకు కాక ఇంకెవరికిస్తా. ఎంత మజాగా ఉందల్లుడు. నా దగ్గర తీసుకున్న అప్పు తొందరగా ఇచ్చి. అల్లుడు వెళ్ళొస్తా. అలాగే అత్త. పాయసము ఒక్క చుక్క కూడా త్రాగలేదు. ఎంత కష్టపడి వండాను, నాకు ఒక చుక్క కూడా దొరకలేదు. అప్పు మాత్రం బాగానే మిగిలింది.